Hello and welcome to SKB Shots. Another bilateral loss. రీసెంట్గా మనం ఆస్ట్రేలియాతో సిరీస్ లాస్ చూసాం. న్యూజిలాండ్ ఇండియాలో మనం ఓడించి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా మనం ఓడిపోయాం. బట్ యాజ్ యూ ఆల్వేస్ సే బైలాటరల్ లాసెస్ని అంత సీరియస్గా తీసుకోకూడదు అన్లెస్ యూఆర్ కంప్లీట్లీ అవుట్ ప్లేడ్. అలాంటి ఒక మ్యాచ్ థర్డ్ వన్డేలో జరిగిందా అంటే ది ఆన్సర్ ఈజ్ నాట్. దెర్ వాజ్ ఎ ఫైట్ అండ్ బ్యాటర్స్లో ఎంత కేపబిలిటీ ఉందో చూపించారు. సీనియర్ ప్లేయర్స్లో ఎంత దమ్ము సత్తా ఉందో చూపించారు. రిటైరు లేకపోతే క్రికెట్కి పనికి వస్తాడా, ఈ ఏజ్లో ఆడతాడా అనే దానికి కరెక్ట్ ఆన్సర్ రోహిత్ శర్మ ఇచ్చేసాడు. ది డిపార్ట్మెంట్ ఇన్ విచ్ వీఆర్ అవుట్ ప్లేడ్ వాజ్ బౌలింగ్ అండ్ బుమ్రా లేకపోవడంతో ఇంకా అసలు ఏమాత్రం కూడా పస కనిపించలేదు ఈ బౌలింగ్ అటాక్లో. అండ్ ఇంగ్లాండ్ దాన్ని కంప్లీట్గా అడ్వాంటేజ్ తీసుకొని 387 స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ నాకు ఎప్పుడైతే బుమ్రా ఈజ్ మిస్సింగ్ అని చెప్పి శుభ్మన్ గిల్ అనౌన్స్ చేశాడో టీం ఏం చెప్పాడా అని చూశాను. హర్షదీప్ లోపలికి వచ్చాడు, బాగానే ఉంది. శివం దూబే కూడా లేడు, కేఎల్ రాహుల్ లోపలికి వచ్చాడు, ఓకే యాక్సెప్టెడ్, బాగానే ఉంది. అండ్ ఆ తర్వాత యూ ఆల్సో హ్యావ్ ప్రిన్స్ యాదవ్ లోపలికి రావడం కూడా చూస్తూ వచ్చాం. సో ఇక్కడ కొంచెం జిరాకేసింది. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఎందుకు జిరాకేసిందంటే వీళ్ళందరిలో కూడా ప్రసిద్ధ్ కృష్ణకి ఇవాళతో 50 వికెట్లు వచ్చాయి. హర్షదీప్ సింగ్ ఇస్ ఫెయిర్లీ అంతేం ఎక్స్పీరియన్స్ లేదు వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో. అలాగే ప్రిన్స్ కానీ గుర్నూర్ కానీ ఇట్ ఈస్ లిటరలీ ద ఫస్ట్ ఓవర్. అక్షర్ పటేల్ యాజ్ అ బౌలర్ ఇస్ నాట్ ఎ వికెట్ టేకింగ్ బౌలర్. సో ఈ బౌలింగ్ అటాక్తో మీరు వెళ్తూ ఉన్నప్పుడు అగైన్ 5 బౌలర్సే ఉన్నారు, 6వ బౌలర్ కూడా లేడు. యూఆర్ గోయింగ్ విత్ 5 బౌలర్స్. వాళ్ళు ఎంత బిస్కెట్ బౌలింగ్ వేసినా కూడా వాళ్ళ చేత 10 ఓవర్లు వేయించాల్సిందే. సో ఆ 5 బౌలర్స్తో మీరు వెళ్తున్నారంటే యూఆర్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఇంటూ ఇంగ్లాండ్ హ్యాండ్స్. సో ఈ టీమ్ సెలెక్షన్ మీద ఎవరిదైతే ఆలోచన ఉంటుందో, ఎవరైతే ఈ టీంని ఫైనల్ చేశారో వాళ్ళు ఎంత తిట్టినా తప్పలేదు భయ్యా. సీరియస్లీ స్పీకింగ్ ఎంత తిట్టినా తప్పలేదు వాళ్ళకి. యూ నీడ్ ఎక్స్పీరియన్స్ బాస్. ఇలాంటి ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అంటే మీరు 8 ఓవర్లు ఆడిపించుకోండి. మీరు 2-3 ఎక్స్పెరిమెంట్ చేస్తారంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. యూ కెనాట్ జస్ట్ సింప్లీ కమెంట్స్ బుమ్రా గాట్ ఇంజర్డ్ లేదంటే బౌలింగ్ అటాక్ బాగా అంటే బుమ్రా లేకపోతే బౌలింగ్ అయ్యా మనం ఏం చేస్తున్నాడు? కుల్దీప్ యాదవ్ అక్కడ కూర్చొని వాటర్ బాయ్ అయ్యాడా? ఊరికే ఫ్లైట్లో ఇంగ్లాండ్ టూర్ తీసుకోవడానికి వెళ్ళి వచ్చాడా? 192 వికెట్స్ ఉన్నాయి అతనికి. అండ్ ఇంగ్లాండ్లో కూడా అతను మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. హీ మైట్ బి అవుట్ ఆఫ్ ఫామ్, బట్ ఇటువంటి సర్ఫేస్ల మీద కదా కావాలి. వీ వాంట్ టు గో విత్ 4 ఫాస్ట్ బౌలర్స్ అని చెప్పడం, టాస్ గెలిస్తే మేము బౌలింగ్ ఎంచుకునే వాళ్ళం అని చెప్పడం. అండ్ ఇంగ్లాండ్ వర్ వెరీ క్లియర్ ఇన్ దేర్ థాట్ ప్రాసెస్. వాళ్ళు బ్యాటింగ్ చేద్దాం అనుకున్నారు, దే గాట్ జాష్ టాంగ్ ఇన్. సరే టంగ్ సరైన రీతిలో బౌలింగ్ చేయాలి, ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక వాళ్ళు ఏ విధంగా అయితే ఇండియన్ బౌలర్స్ని అటాక్ చేయాలో అదే విధంగా అటాక్ చేశారు. దానికి కారణం ఏంటంటే హర్షదీప్ సింగ్ డిడ్ నాట్ స్టార్ట్ వెల్. ప్రసిద్ధ్ కృష్ణ చాలా బాగా స్టార్ట్ చేశాడు, 2 మెడల్ని కూడా వేసాడు. ప్రిన్స్ దగ్గర నుంచి సపోర్ట్ రాలా, మీకు గుర్నూర్ బ్రార్ దగ్గర నుంచి సపోర్ట్ రాలా. ఫస్ట్ 10 ఓవర్స్ వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్ వాళ్ళు కాళ్ళ మీద బౌలింగ్ వేశారు. అండ్ ఎవరెవరైతే లార్డ్స్లో మొదటిసారి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారో ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తుంటే ఇట్లా ఉంటుంది గ్రౌండ్, అదే నర్సరీ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తుంటే ఇట్లా ఉంటుంది గ్రౌండ్. సో మీరు ఇట్లా ఉంటుంది, మీరు ఇలా పరిగెత్తాలి లేదా ఇలా పరిగెత్తాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ బాస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ రియలీ టఫ్. అప్ స్లోపన పరిగెత్తాలా, డౌన్ స్లోపన పరిగెత్తాలా, రన్అప్లో మిస్టేక్స్ జరుగుతాయి. అండ్ మీరు కనుక ఆఫ్ స్టంప్ మీద బాల్ వేస్తే విత్ డౌన్ స్లో బాల్ లోపలికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వెన్ ద సీమ్ ఈజ్ హార్డ్ అండ్ న్యూ. అండ్ క్లియర్లీ దే ఫీడెడ్ మొత్తం అంతా కూడా కాళ్ళ మీదకి వేశారు. శుభ్రంగా ఆడాడు, డకెట్ కానీ బెత్తలు కానీ శుభ్రంగా ఆడేసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాలా. ఇన్ కాంట్రాస్ట్ మనం కంపారిజన్ మాట్లాడుకుంటూ మనం ఇంటెంట్ చూపించాలి కదా, మనం ఫైర్ చూపించాలి కదా అని మాట్లాడుకుంటాం. కానీ సమ్ రియలీ గుడ్ బౌలింగ్ పడింది ఫస్ట్ 10 ఓవర్స్. ఎస్పెషల్లీ గస్ అట్కిన్స్ అని మెచ్చుకోవాలి, చాలా బాగా బౌలింగ్ చేసేట. ఇట్ వాస్ రియలీ టఫ్ ఫర్ రోహిత్ కానీ లేదంటే కానీ గిల్ కానీ టు ప్లే షాట్స్. ఎస్ సెట్ అయిన తర్వాత మధ్యలో కొంచెం గిల్ స్లో అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ కొంచెం ఆడాల్సింది. అండ్ ఆడుతున్నాడు అనుకుంటున్న సమయంలో కాలు పట్టుకున్న తర్వాత ఇంకొంచెం స్లో అయ్యాడు. ఈ వాంటెడ్ టు జస్ట్ లగావ్, అవుట్ అయిపోయాడు. సో అదే రిపీట్ అవుతూ వచ్చింది. ఎక్కడెక్కడైతే ఇండియన్ బ్యాటర్ స్లో అయిపోయారు, చేసింగ్ 387 2-3 ఓవర్లు బ్యాక్ టు బ్యాక్ పడ్డాయంటే కనుక గాన్ కేస్ సినారియో 50 ఓవర్ గేమ్లో. సో అది ఇండియాకి బాగా గట్టిగా వచ్చింది బికాస్ దే హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్. అట్కిన్సన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆర్చర్కి ఎక్స్పీరియన్స్ ఉంది, జాష్ టంగ్ కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ బౌల్ స్పేస్ గుడ్ పేస్. సరేనా, శామ్ కర్న్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇటువంటి సర్ఫేస్ మీద ఎట్టా బౌలింగ్ చేయాలనేది. ఆదిల్ రషీద్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. హీ మైట్ నాట్ హ్యావ్ వికెట్స్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు కానీ రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెషర్ అనేది తగ్గనివ్వకుండా చాలా బాగా బౌలింగ్ చేశాడు. మన పార్ట్ టైమర్స్ విల్ జాక్స్, జేకబ్ బెత్తల్ బౌలింగ్ చేశారు. మన దగ్గర పార్ట్ టైమర్ ఎవరో చెప్పండి, ఎవరు లేడు. వాళ్ళు స్లోవర్ బాల్స్ ఎఫెక్టివ్గా వేశారు. స్లోవర్ బాల్స్ గుడ్ లెంగ్త్లో వేశారు, వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశారు, ఇంటూ ది లాంగర్ బౌండరీస్ యాక్సెస్ చేసి కొట్టమని వేశారు. మన వాళ్ళు స్లోవర్ బంపర్స్ కొట్టారు కానీ అవన్నీ ఇక్కడికి వచ్చాయి. లాగి పెట్టి కొట్టారు ఇంగ్లాండ్ బ్యాటర్స్. బెత్తలు కూడా 100 కొట్టేవాడు. అదొక
హాఫ్ షాట్ కాబట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత డకెట్ కొన్ని లైవ్స్ వచ్చాయి, కొన్ని రన్అట్లు చేస్తుంటే బాగుండేది. రాహుల్ ఆ క్యాచ్ పట్టి బౌండరీ దాటేశాడు, అది పట్టున్నప్పుడు కొంచెం స్కోర్ తక్కువ ఉండేదేమో. ఈ నెవర్ నో, ఆల్ ఇఫ్స్ అండ్ బట్స్. బెతల్ 100 కొట్టి సరే డకెట్ 100 కొట్టి డకెట్ అవుట్ చేయడు, అది కూడా స్లో బాల్ చాలాసేపు అయింది, దాన్ని ఇట్ట కొట్టాడు కాటన్ బోల్డ్ ప్రిన్స్ యాదవ్. ఆ తర్వాత మీకు హ్యారీ బ్రూక్ తొందరగా అవుట్ అయిపోయాడు. బట్లర్ వచ్చి మామూలుగా వాళ్ళ రంగులు బట్లర్ బ్యాట్ నుంచి ఇండియాకి శుభ్రంగా దంచి కొట్టాడు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే 45 ఓవర్స్లో 300 వెళ్ళిపోయిన తర్వాత ఇండియా వర్ స్టిల్ ఇన్ అ పొజిషన్ టు రెస్ట్రిక్ట్ దమ్. లాస్ట్ 3 ఓవర్స్లో 23 and 17 ఇంకా అట్లాంటి బౌలింగ్ పడిందంటే హౌ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఇండియా టు విన్ ద గేమ్? 46 + 70 63 రన్స్ లాస్ట్ 3 ఓవర్స్లో వచ్చాయి బస్. లాస్ట్ 3 ఓవర్స్ 63 రన్స్. అదే ఇండియా కనుక వాళ్ళని 330 340కి రెస్ట్రిక్ట్ చేస్తున్నా కూడా థింగ్స్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. సో క్లియర్లీ మనం స్టార్టింగ్లో కూడా మాట్లాడుకున్నాం, ఇఫ్ యూఆర్ అవుట్ ప్లేడ్ ఇన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వితౌట్ బుమ్రా ఇట్ ఇస్ స్టిల్ ఓకే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కనుక ఇది అవుట్ ప్లే కూడా కాదు, బౌలింగ్ డస్ నాట్ ఈవెన్ ఎగ్జిస్ట్. ఇది అసలు బౌలింగా, ఇది బౌలింగ్ అన్నట్టు కొట్టారు. నో, దిస్ ఈజ్ వేర్ కోచ్ అండ్ క్యాప్టెన్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ స్పీక్ అవుట్. ఎందుకు కుల్దీప్ యాదవ్ పక్కన పెట్టి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? ఇలా చేస్తే కుల్దీప్ యాదవ్ ఒక కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. ఉన్న ఏకైక రిస్ట్ స్పిన్నర్, ఈ మైట్ బీ ఎక్స్పెన్సివ్. ఒక 2 వికెట్లు తీస్తాడు కదా, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా, వికెట్ లేపాడు కదా, స్లాగ్ స్వీప్ రివర్స్ స్వీప్ కొట్టబడి వికెట్ వచ్చేది కదా. సరే అతను కూడా ఎక్స్పెన్సివ్ కూడా ట్రై చేస్తేనే తెలిసేది. యు నాట్ ఈవెన్ ట్రైంగ్. ఈ ఒక్క ట్రై కూడా లేదు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఫస్ట్ టూర్ వాళ్ళకి, ఒక ఫాస్ట్ బౌలర్ ఫస్ట్ టైం లార్డ్స్లో ఆడుతున్నాడు, ఇంకో ఫాస్ట్ బౌలర్ ODI ఆడుతున్నాడు ఇక్కడ ఫస్ట్ టైం. ఎట్లా కుదురుద్ది? వాట్ ఆర్ యూ ఈవెన్ థింకింగ్? బ్యాటింగ్లో ఎస్ ఇండియా ప్లేడ్ రియలీ వెల్. స్టార్ట్ కొంచెం సర్కమ్స్పెక్ట్గా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. గిల్ అగైన్ కాలు పట్టుకున్నాడు కాబట్టి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్యాబులస్ పార్ట్నర్షిప్ రో అండ్ కో మధ్య. రో వాజ్ ది అగ్రెసర్. విరాట్ కోహ్లీ మధ్యలో అగైన్ ఈ బికేమ్ స్లో. ఒక 3 ఓవర్స్ ఫేజ్లో ఈ ప్లేడ్ 10 డాట్ బాల్స్. అక్కడ కూడా కొంచెం మొమెంటం ఉండుంటే కనుక ఇంత ట్రబుల్ ఉండేది కాదు. అండ్ రోహిత్ శర్మ మళ్ళీ కాలు పట్టుకున్నాడు. సో రోహిత్ శర్మ ఎప్పుడైతే కాలు పట్టుకున్నాడో జేకబ్ బెతల్ బాల్లో నార్మల్గా ఆ కాలుతో ఎటువంటి ట్రబుల్ లేకుండా ఉండుంటే లేపి కొట్టాడు డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా. ఆ కాల్లో ట్రబుల్ ఉంది కాబట్టి సరైన లైన్ కవర్ చేసుకోకుండా ఉండడం, ఎక్కువ షిఫ్ట్ అయిపోయాడు. దాన్ని మళ్ళీ సరైన రీతిలో బెండ్ చేసి ఆడలేకపోయాడు కాబట్టి ఇబ్బంది అయింది. బట్ ఏం ఆడాడు భయ్యా రోహిత్ శర్మ. దంచుడు. ఫీల్డ్లో కూడా డైవ్లు కొట్టాడు, క్యాచ్ అటెంప్ట్ చేశాడు, డైవ్ చేసి బాల్ ఆపేశాడు, డీప్ స్క్వేర్ లెగ్ డీప్ కవర్లో త్రోలు వేస్తున్నాడు. వేరే లెవెల్ ఫుల్ కమిట్మెంట్ కనిపించింది. అండ్ బ్యాటింగ్లో కూడా హీ ఆల్వేస్ ఎన్షూర్ దట్ ఫస్ట్ 2 షాట్లు రిస్క్ తీసుకొని కొట్టాడు. ఆ తర్వాత సేఫ్గా ఆడాడు. హీ రియలైజ్ దట్ ఇక్కడున్న బౌన్స్ వీళ్ళు వేసే లైన్ చూస్తే బిహైండ్ ద స్క్వేర్ ఎక్కువ రన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బిహైండ్ ద స్క్వేర్ కొట్టాడు. అన్ఫార్చునేట్లీ ఫర్ టీమిండియా బిహైండ్ ద స్క్వేర్ ఆడే బ్యాటర్స్ ఇంకెవరు లేరు. అది పెద్ద ప్రాబ్లం. కోహ్లీ ఇస్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ ప్లేయర్, శ్రేయస్ అయ్యర్ ఇస్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ ప్లేయర్, మధ్యలో కొన్ని షాట్లు అటు ఇటు ఆడతాడు, మోస్ట్ ప్రిడామినెంట్లీ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ ప్లేయర్. ఇషాన్ కిషన్ బిహైండ్ ద స్క్వేర్ ఓన్లీ పుల్ అండ్ హుక్ ఆడతాడు, లేదంటే ఈజ్ ఆల్సో ప్రిడామినెంట్లీ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ ప్లేయర్. మీరు ఇంగ్లాండ్ బ్యాటింగ్లో చూడండి, జో రూట్ బిహైండ్ ద స్క్వేర్ ఆడతాడు, బిహైండ్ ద స్క్వేర్ బెత్తల్ ఆడతాడు, బిహైండ్ ద స్క్వేర్ డకెట్ ఆడతాడు. సో ఇటువంటి వికెట్ల మీద యూ నీడ్ టు హ్యావ్ అ గేమ్ వేర్ యూ కెన్ ప్లే స్క్వేర్ ఆన్ ద వికెట్ అండ్ బిహైండ్ స్క్వేర్. సౌత్ ఆఫ్రికా కూడా బౌన్సీ కండిషన్స్ ఉంటాయి, అక్కడ కూడా బిహైండ్ ద స్క్వేర్ గేమ్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది లెసన్స్ ఫ్రమ్ బ్యాటింగ్. శుభ్మన్ గిల్ ఆడతాడు బిహైండ్ ద స్క్వేర్, శుభ్మన్ గిల్ కూడా ఆడతాడు. రోహిత్ అండ్ శుభ్మన్ తర్వాత ఎవరు కూడా బిహైండ్ ద స్క్వేర్ గేమ్ అంత స్ట్రాంగ్గా ఆడరు. విరాట్కున్న టాలెంట్ వల్ల, విరాట్కున్న స్టైల్ వల్ల, విరాట్కున్న ఆ బ్రిలియన్స్ వల్ల తను స్క్వేర్ ఆడే వికెట్ కూడా స్ట్రైట్ ఆడేస్తాడు, ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ ఆడతాడు, రన్లు వస్తాయి. బట్ ఎవ్రీ బ్యాటర్ కెనాట్ బి ప్లేయింగ్ లైక్ దట్. అండ్ ఎప్పుడైతే విరాట్ దగ్గర నుంచి డాట్ బాల్స్ పడ్డాయి, రోహిత్ డిడ్ కవర్ ఇట్, కొట్టాడు షాట్లు. అదే విరాట్ బ్యాట్ నుంచి రన్స్ వచ్చాయి. అన్ఫార్చునేట్లీ రోహిత్ అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత శాంకర్ నుంచి మూన్ బాల్ వేస్తున్నాడు 70 km/h, 71 km/h. ఇంగ్లాండ్స్ బెస్ట్ స్పిన్నర్ ఇస్ నాట్ ఆదిల్ రషీద్, ఇస్ నాట్ జేకబ్ బెతల్, ఇస్ నాట్ విల్ జాస్, బట్ ఇట్ ఇస్ శాంకర్. ఆ స్లో బాల్ స్టఫ్తో ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు, శ్రేయస్ అయ్యర్ అవుట్ చేశాడు. బోత్ ఆఫ్ దెమ్ నీడ్ టు డెవలప్ దేర్ గేమ్ అగైన్స్ స్లో బౌలింగ్. స్లోవర్ బాల్స్ ఇన్ టు ద పిచ్ మీద వాళ్ళు ఎట్లా ఆడాలనే దాని గురించి డెవలప్ చేసుకోవాలి. పర్టికులర్లీ ఇషాన్ కిషన్ గట్టి కొట్టే ప్రయత్నం చేశాడు. అండ్ ఐ కెన్ ఆల్సో అండర్స్టాండ్ వై వాళ్ళు ఇద్దరు ఆ పని చేశారు. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ కూడా టు అన్ ఎక్స్టెంట్ ఎప్పుడైతే తను కొంచెం లల్ పీరియడ్ వచ్చిందో గట్టి కొడుతున్నాడు. బికాస్ స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంది. స్కోర్ బోర్డ్ ప్రెషర్ లేకపోతే కనుక హాయిగా ఆడేసేవాళ్ళు. సో స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఇస్ రియల్. మనం ఎక్కడ చూసి అంటాం కానీ స్కోర్ బోర్డ్ ప్రెషర్ అయితే ఉండింది. ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఎందుకు వచ్చింది? లాస్ట్లో 23-14 ఇంకొక 6th బౌలర్ ఉండుంటే బహుశా కొంచెం బెటర్ బౌలింగ్ చేసేవాడు ఉండుంటే వీ వుడ్ నాట్ హ్యావ్ బౌల్డ్. గుర్నూర్ ఫుల్ కోటా వేయించేవాడు కాదు, హర్షదీప్ ఫుల్ కోటా వేసేవాడు కాదు, మీకు ఫుల్ కోటా వేసేవాడు కాదు, ప్రిన్స్ ఫుల్ కోటా వేసేవాడు కాదు. 3-4 ఓవర్ వేరే వాళ్ళు వేసేవాళ్ళు. వాళ్ళు రన్ బాల్ ఇచ్చినా కూడా 24 వీళ్ళు 79, 80, 97 ఇవ్వకుండా. సో ఆ ఒక ఫ్యాక్టర్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ వాళ్ళ పార్ట్ టైమర్స్ బౌల్డ్ రియలీ వెల్. ది మైట్ బి ఎక్స్పెన్సివ్. వాళ్ళు వికెట్లు తీసారు వాళ్ళు, జేకబ్ బెతల్ కూడా, రోహిత్ శర్మ. సో అది ఆలోచించుకోవాలి.
అండ్ విరాట్ వాజ్ లుకింగ్ కూడా. ఆ తర్వాత కూడా 2 వికెట్లు శామ్ కరన్ తీశాడు. అయ్యర్ అండ్ మనోడి పేరెంట్ ఈశాన్ ఒకే ఓవర్లో అవుట్ అయ్యారు. తర్వాత విరాట్ కోహ్లీ కూడా శామ్ కరన్ అవుట్ అయిపోయాడు. తర్వాత ఆర్చర్ని రాహుల్ 2 స్క్వేర్ కట్లు కొట్టాడు. ఆ తర్వాత తను బోల్డ్ అయిపోయాడు, లోపలికి వచ్చింది బాల్. అండ్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ పడ్డాడో ద చేజ్ వాజ్ గాన్ బాస్. ఆ శామ్ కరన్ ఓవరే మొత్తం మార్చేసింది. ఆ ముందు ఓవర్లోనే బాగా గట్టి కొట్టారు విల్ జాక్స్ని. ఆ తర్వాత అంతా కూడా మళ్ళీ డల్ ఓవర్లు వచ్చాయి. సో ఇండియాని రెస్ట్రిక్ట్ చేయగలిగే బౌలింగ్ వాళ్ళు వేశారు. వాళ్ళ దగ్గర ఆ బౌలింగ్ ఉంది. అది పవర్ ప్లేలో అవ్వచ్చు, మిడిల్ ఓవర్స్లో అవ్వచ్చు, స్లోవర్ స్టఫ్తో అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీ ఇండియన్ బౌలర్స్ దగ్గర లేదు. సో ఈ బౌలింగ్తో ఎందుకు దిగారు, సిరాజ్ ఎందుకు తీసుకెళ్ళేది, ఇవన్నీ ఇప్పుడు వేస్ట్ మాట్లాడుకొని. పాయింట్ ఏంటంటే వెన్ యూ నో దట్ బుమ్రా ఇస్ నాట్ ప్లేయింగ్, ఉన్న ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని ఆడించవచ్చు కదా, అది కూడా చేయట్లేదు మీరు. సో యూ బ్యాక్ గుర్నూర్ బ్రార్, నాకు ఎటువంటి ప్రాబ్లం, బికాస్ దట్ బాయ్ ఈజ్ ఫ్యూచర్. మంచి పేస్ వేస్తున్నాడు, మంచి పేస్ ఉంది, బాగా ఆడుతున్నాడు, కమిట్మెంట్ కూడా ఉంది, మంచి ఫీల్డర్ కూడా. సో హీ నీడ్స్ టు ఫిగర్ అవుట్ అతని లెంగ్స్ ఏంటి, దాని గురించి ఆలోచించుకోవాలి. మల్టీడేస్ గేమ్ కూడా ఆడుతున్నాడు. బట్ వీళ్ళందరినీ మీరు ఎట్లా రెడీ చేస్తున్నారు టువర్డ్స్ వన్ డే ఇంటర్నేషనల్ ఫార్మాట్ అనేది మాత్రం క్లారిటీ తెచ్చుకోవాలి. చాలా స్పొరాడిక్గా జరుగుతుంది. నెక్స్ట్ వన్ డేస్ ఓన్లీ ఆఫ్టర్ 2 months. సో బౌలర్స్ ఎట్లా డెవలప్ చేస్తారు, బ్యాటర్స్ ఎట్లా డెవలప్ చేస్తారు. సో ఇట్స్ అ షార్డీ షో టు బి వెరీ ఫేర్ అండ్ ఆనెస్ట్. బట్ అగైన్ ఇండియా బ్యాటింగ్లో నేను ఎప్పుడు చెప్తా, ఇట్ ఈస్ నాట్ రో అండ్ కో, ఇట్స్ అబౌట్ గిల్, అయ్యర్ అండ్ రాహుల్ వాళ్ళు ఎలా ఆడతారని. అన్ఫార్చునేట్లీ అయ్యర్ అండ్ రాహుల్ దగ్గర నుంచి అలాంటి గేమ్ ఏం కనిపించలేదు. అయ్యర్ ఫస్ట్ గేమ్లో వాజ్ గుడ్, బట్ ఆ తర్వాత 2 గేమ్లో దిర్ వాస్ నథింగ్ టు షో. అయ్యర్ సెకండ్ గేమ్ ఆఫ్ కోర్స్ హీ వాజ్ డూయింగ్ వెల్ అండ్ కీలకమైన సమయంలో అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచి కొలాప్స్ అవి ఇవి వచ్చాయి. స్టిల్ దే నీడ్ సమ్ మోర్ పుష్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్ ఆన్ ఫారిన్ కండిషన్స్. ఈజ్ అ ఫెంటాస్టిక్ బ్యాటర్, ఈ షుడ్ బ్యాట్ ఎట్ number 4 అని నా ఒపీనియన్. ఇషాన్ కిషన్ని ముందు తోసారు, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆడుతున్నాడు కాబట్టి. ఐ థింక్ శ్రేయస్ number 4లో ఆడిస్తే అండ్ number 4లో కీలకమైన పాత్ర ఇచ్చి ఆడిస్తే కనుక ఇట్ ఈస్ బెటర్ ఫర్ శ్రేయస్ అయ్యర్ నా ఒపీనియన్. సో శ్రేయస్ స్టిల్ బాగానే ఆడాడు, గిల్ బాగానే ఆడాడు, 3 knocks. ఇషాన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ మోర్, కేఎల్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ మోర్. బట్ ఇవాళ నిజంగా కేఎల్ని ఇషాన్ని అనడం కూడా కరెక్ట్ కాదు విత్ దట్ స్కోరింగ్ రేట్ కమింగ్ సో హై. సో ఇండియా నీడ్స్ టు ఫిగర్ అవుట్ వాళ్ళ బౌలింగ్ రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయనేది. బ్యాటింగ్లో కూడా మీకు రోల్స్ అనేది క్లారిటీ రావాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ బట్లర్, ఏ విధంగా తన షాట్స్ ఉన్నాయి, ఏ విధంగా హ్యారీ బ్రూక్ షాట్స్ ఉన్నాయి, ఏ విధంగా విల్ జాక్ షాట్స్ ఉండబోతున్నాయి, ఆ వెరైటీ అనేది ఇండియన్ బ్యాటర్స్ దగ్గర ఉందా? అందరూ టాప్ ఆర్డర్ బ్యాటర్సేగా. నువ్వు ఇషాన్ ప్లేస్ టాప్ ఆర్డర్, కేఎల్ రాహుల్ ఇస్ టాప్ ఆర్డర్ బ్యాటర్, తన కింద పంపించే ప్రయత్నం చేశారు. సో వీ డు నాట్ హ్యావ్ బ్యాటర్స్ హూ కెన్ బ్యాట్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. ఫస్ట్ బాల్ నుంచి ఆడే ఒక వెరైటీ వాళ్ళ దగ్గర లేదు. సో ఇవన్నీ కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లే. అదే అంటున్నా కదా, బయోలెటరల్స్ ఓడిపోయినా పర్వాలా, హ్యాపీగా బయోలెటరల్స్ ట్రేడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూఆర్ విన్నింగ్ ది వరల్డ్ ఛాంపియన్షిప్స్ అండ్ వరల్డ్ T20s అండ్ వరల్డ్ కప్స్. సో స్టెప్ సరిగా పడితే కనుక బాగుంటుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.